ఫ్రీ కరెంట్ వినియోగదారుల్లో భయాందోళన నెలకొంది. వేసవికాలం మీటర్లు స్పీడ్ గా తిరుగుతున్నాయన్న విద్యుత్ పంపిణీ సంస్థలకు చాలా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ వేసవిలో 200 యూనిట్ల కంటే ఎక్కువ చూపిస్తే గృహజ్యోతికి దూరం అవుతామనే ఆందోళన వినియోగదారుల్లో నెలకొంది. అయితే 3 చిట్కాలు పాటిస్తే కరెంటు వినియోగాన్ని కంట్రోల్ చేసుకోవచ్చని విద్యుత్ సంస్థలు చెబుతున్నాయి. కరెంటు బిల్లులపై సులభంగా అవగాహన కలిగేలా టీజీఎస్ పీడీసీఎల్ తన క్యాలిక్యులేటర్ సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. బిల్లులు ఎక్కువ వస్తున్నట్లు అనిపిస్తే ఈ క్యాలిక్యులేటర్ సహాయంతో బిల్లులను వివరంగా చూసుకునే అవకాశం ఉంది. గత ప్రస్తుత నెలల బిల్లుల వివరాలను అందులో పొందుపరిస్తే బిల్లులను ఎలా లెక్కిస్తున్నారో ఇందులో వివరంగా తెలుసుకోవచ్చు. అలాగే 10 నుంచి 40 వాట్స్ ఉన్న ఎల్ఈడి బల్బులను అమర్చుకోవాలి. పాత ఫ్యాన్ స్థానంలో కొత్త టెక్నాలజీ తక్కువ వాట్స్ తో వస్తున్న ఫ్యాన్లను రీప్లేస్ చేసుకోవాలి. సాధారణ విండో లేదా స్లిప్ ఏసీ ఉంటే వాటి స్థానంలో ఇన్వర్టర్స్ ఏసీలను ఇన్స్టాల్ చేసుకోవాలని విద్యుత్ అధికారులు సూచించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఇప్పుడు ఏదైతే 200 యూనిట్లకు పైగా విద్యుత్ వస్తే మాత్రం ఈసారి గృహజ్యోతికి దూరం అవుతామంటూ చాలా మంది కూడా భయపడుతున్నారు. అట్ ద సేమ్ టైం ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? ఇప్పుడు వేసవి కాలంలో కూడా విద్యుత్ వినియోగం ఎక్కువగా పెరిగిపోతుంది కాబట్టి ఏంటి? ఎస్ సునీత, ఇప్పుడు ఆల్రెడీ మార్చ్ వస్తుంది. మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 నెలల్లో కూడా విపరీతంగా కరెంటు వినియోగం కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఎండలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దంచి కొడుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో కూడా విద్యుత్ వాడకం కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు రూరల్ లో గానీ సిటీలో గానీ ఎక్కువగా ఫ్యాన్స్, అదేవిధంగా ఏసీలు, ఫ్రిడ్జ్లు కూడా ఎక్కువగా వినియోగిస్తున్నారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈ 4 నెలల పాటు కూడా పెద్ద ఎత్తున కూడా విద్యుత్ వినియోగం కూడా పెరగనుంది. ఇప్పటికే మనం చూస్తే మాత్రం దాదాపు మధ్యాహ్నం 35 నుంచి 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. మధ్యాహ్నం పూట విపరీతంగా ఎండ కూడా కాస్తుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఎక్కువగా మధ్యాహ్నం అంటే 10 దాటిన తర్వాత 10 నుంచి 4 వరకు కూడా ఎక్కువగా విద్యుత్ వినియోగం కూడా ఎక్కువగా యూజ్ అవుతున్నాయి. అదేవిధంగా సేమ్ టైం ఇటు నైట్ టైం లో కూడా ఎక్కువగా కూలర్లు, ఏసీలు కూడా వినియోగం కూడా పెరిగింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఇటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా అందిస్తుంది. ఎక్కువగా రూరల్ పబ్లిక్ కూడా ఎక్కువగా యూజ్ అవుతుంది ఇది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తే రూరల్ లో బీపీఎల్ సంబంధించి అంటే బిలో పావర్టీ లైన్ ఎవరైతే దాదాపు దిగున ఉంటారో వాళ్ళందరూ కూడా తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 200 యూనిట్ల లోపు వినియోగించే యూనిట్లకు కూడా ఉచిత విద్యుత్ అందిస్తుంది. మరి దీనికి రేషన్ కార్డును కూడా ప్రామాణికంగా తీసుకున్నారు. కాబట్టి మరి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో మరి విద్యుత్ వినియోగం పెరిగితే మాత్రం అంటే 200 యూనిట్ల లోపు కరెంట్ బిల్ వస్తే మాత్రం వాళ్ళందరూ కూడా ఫ్రీ వస్తుంది యూనిట్లు వస్తే. మరి 200 పైన యూనిట్లు వస్తే మాత్రం వాళ్ళందరూ కూడా అప్లై చేయాల్సి ఉంటది విద్యుత్ అధిక శాఖ కూడా. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఏందనపై కూడా రూరల్ లో ఉన్నటువంటి పబ్లిక్ కూడా కొంతవరకు ఆందోళన వ్యక్తం అవుతుంది. మరి వీటన్నిటిపై కూడా ఇటు విద్యుత్ శాఖ అధికారులు పలు సూచనలు కూడా చేశారు. ఇప్పటికే ఇటు 200 యూనిట్ల కంటే ఎక్కువ చూపిస్తే మాత్రం గృహజ్యోతికి దూరం అవుతారని అందరూ కూడా వినియోగదారులు నెలకొంది. కాబట్టి అయితే 3 చిట్కాలు కూడా పాటిస్తే కరెంటు వినియోగాన్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అని కూడా విద్యుత్ సంస్థలు కూడా చెప్తున్నాయి. మేజర్ గా ఇటు కరెంటు బిల్లులపై సులభంగా అవగాహన కలిగే విధంగా ఇప్పటికే ఇటు టీజీఎస్పీడీసీఎల్ సంబంధించి ఒక తన వెబ్సైట్ కూడా తీసుకొచ్చింది. అంటే మేజర్ గా దీన్ని ఎక్కువగా కరెంట్ బిల్లు కట్టడానికి కానీ లేకపోతే ఏమైనా ఫిర్యాదులకు సంబంధించి కూడా ఎక్కువ యూజ్ చేస్తారు. కాబట్టి మరి మేజర్ గా టీజీఎస్పీడీసీఎల్ సంబంధించిన వెబ్సైట్ లో కూడా క్యాల్కులేటర్ సౌలభ్యాన్ని కూడా అందుబాటులో కూడా తెచ్చింది విద్యుత్ శాఖ అధికారులు. మరి బిల్లు ఎక్కువ వస్తున్నట్టు అనిపిస్తే ఈ క్యాల్కులేటర్ సహాయంతో బిల్లులను వివరంగా చూసుకునే అవకాశం ఉంటుంది. అంటే గత నెలలో ఎంత వినియోగం చేస్తాం, ఇప్పుడు ఎంత వినియోగం చేస్తున్నాం అనిపై కూడా అంటే దాదాపు ఒక 3-4 నెలలకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఇందులో పొందుపరుచుంటాయి. మరి దాన్ని మేజర్ చేసుకొని మరి తమకు ఎంత కరెంట్ బిల్ వస్తుంది, అంటే గత నెల కరెంట్ బిల్ ఎంత వచ్చింది, అంతకుముందు నెల ఎంత బిల్ వచ్చింది, అంటే ఏమేమి వినియోగిస్తున్నాం, మరి ఏమైనా కూలర్లు కానీ ఏసీస్ కానీ లేకపోతే ఇటు రిఫ్రిజిరేటర్లు కానీ ఏమైనా వినియోగిస్తున్నాం అనేపై కూడా ఒక క్లారిటీ వస్తుంది వినియోగదారుని. కాబట్టి మరి ఈ టీజీఎస్పీడీసీఎల్ సంబంధించిన వెబ్సైట్ లో కూడా మరి క్యాల్కులేటర్ సాయంతో బిల్లులు వివరంగా చూసుకునే అవకాశం ఉంటుంది. మరి అందులో పొందుపరిస్తే బిల్లులు ఎలా లెక్కిస్తారో కూడా ఇందులో వివరంగా తెలుసుకోవచ్చు. కాబట్టి అదే విధంగా ఇటు 10 నుంచి 40 వాట్స్ ఉన్న ఎల్ఈడి బల్బులను కూడా వినియోగించాలని కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికంతా కూడా ఎక్కువగా ఇటు సిటీ వ్యాప్తంగానే రూరల్ లో కూడా ఎల్ఈడి బల్బులు వచ్చాయి. ఎందుకంటే ఎక్కువగా దీనికి కరెంట్ ఛార్జీలు కూడా తక్కువ అవుతుంది ఎల్ఈడి బల్బులకి. ఎందుకంటే చాలా వరకు కూడా తక్కువ వాట్స్ ఉంటాయి కాబట్టి ఎంత
తక్కువ వాడుతుంటే అంత తక్కువ కరెంట్ బిల్ కూడా వస్తుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా ఇటు రూరల్ లో చూసుకున్నా గానీ సిటీలో కూడా ఎక్కువగా ఇటు ఎల్ఈడి బల్బ్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు మనం చూస్తున్నాం కాబట్టి మరి ఆ యొక్క వినియోగం కూడా పెరుగుతుంది. మరోవైపు ఇటు సోలార్ ప్యానల్స్ కూడా ఎక్కువగా రూరల్ కూడా పెట్టుకుంటున్నారు పబ్లిక్ పైన ఇంటి పైన డాబాల పైన గానీ లేకపోతే టెర్రస్ మీద గానీ ఎక్కువగా సోలార్ సంబంధించి ప్యానల్స్ కూడా పెట్టుకున్నారు కాబట్టి మరి దాని ద్వారా కూడా విద్యుత్తును కూడా ఆదా చేసుకునే అవకాశం ఉంటది. మరి ఈ రెండు సూచనలు కూడా పాటించాలని కూడా విద్యుత్ శాస్త్ర సంబంధించిన సంస్థలు కూడా చెప్తున్నాయి. ఇక పాత ఫ్యాన్ల స్థానాల్లో కొత్త ఫ్యాన్ల టెక్నాలజీ కూడా వచ్చాయి. ఎందుకంటే తక్కువ వోల్టేజ్ ఉన్నటువంటి ఫ్యాన్స్ కూడా కొత్తగా ఎల్ఈడి సంబంధించిన ఫ్యాన్స్ కూడా వచ్చాయి కాబట్టి వాటి వినియోగం కూడా పెంచుకోవాలని కూడా విద్యుత్ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. మరి సాధారణంగా ఇటు విండో లేదా స్ప్లిట్ ఏసీ ఉంటే వాటి స్థానంలో ఇన్వర్టర్ ఏసీలు అంటే ఒకవేళ పవర్ పోయినప్పుడు ఛార్జింగ్ ఇన్వర్టర్ ఏసీస్ ఉంటాయో వాటికి సంబంధించిన వినియోగం కూడా ఎక్కువగా పెరిగింది. ఎక్కువగా ఇది మనకు చూస్తే మాత్రం సిటీలో ఎక్కువగా ఉంటది. ఎక్కువగా ఇన్వెస్టర్లు పెట్టుకుంటారు. ఎందుకంటే పవర్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉంటుందో తెలియని పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి ఇన్వెస్టర్లు పెట్టుకుంటే మాత్రం పవర్ కన్జంప్షన్ ఎక్కువగా ఉంటది. మరి పవర్ లేనప్పుడు వాటి వినియోగం అంటే వాటి ఏసీస్ గానీ కూలర్స్ అదేవిధంగా ఫ్యాన్స్ కూడా ఎక్కువగా వినియోగిస్తారు కాబట్టి మరి ఏసీకి సంబంధించి కూడా ఇటు ఇన్వెస్టర్లు వాడితే మాత్రం ఎక్కువగా యూజ్ఫుల్ ఉంటుందని చెప్తున్నారు. మరి మొత్తానికైతే మాత్రం ఈ వేసవి నేపథ్యంలో మేజర్ గా 4 నెలలు కూడా వేసవి ఉంటది కాబట్టి మేజర్ గా ఎక్కువగా విపరీతమైన ఎండలు కూడా కాస్తున్నాయి కాబట్టి మరి ఎక్కువగా పవర్ కన్జంప్షన్ కూడా ఎక్కువ ఉంటది కాబట్టి మరి ఈ నేపథ్యంలో వాటి తగ్గించుకునేందుకు విద్యుత్ శాఖ పలు సూచనలు కూడా చేస్తుంది. మరి వీటన్నిటి కూడా పాటిస్తే మాత్రం 200 యూనిట్ కూడా వస్తుంది. మరి ఈ నేపథ్యంలో మరి రూరల్ గానీ ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళందరూ కూడా ఉచితంగా విద్యుత్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి మరి ఒకవేళ 200 యూనిట్ల కంటే ఎక్కువ వస్తే మాత్రం వాళ్ళు తప్పకుండా కరెంట్ బిల్ కట్టాల్సి ఉంటుంది కాబట్టి మరి విద్యుత్ సంస్థ చేసినటువంటి పలు సూచనలు కూడా పాటిస్తే మాత్రం విద్యుత్ ఛార్జీలు కూడా తక్కువ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.